నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రెండో రోజు రొట్టెల పండుగ కొనసాగుతుంది. ఇవాళ రాత్రి ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం జరగనుంది. రొట్టెల పండుగకు దేశ నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. బారా షాహిద్ దర్గాను దర్శించుకుంటూ మొక్కులు తీర్చుకుంటున్నారు. మరోవైపు స్వర్ణాల చెరువు భక్తులతో సందడిగా మారింది. రెండో రోజు రొట్టెల పండుగపై మరిన్ని వివరాలు నెల్లూరు నుంచి మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. బారా షాహిద్ దర్గా రొట్టెల పండుగ రెండో రోజు కూడా ఘనంగా కొనసాగుతూ ఉంది. దేశ నలుమూలల నుంచి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తులు బారా షహీదులను దర్శించుకుంటున్నారు. అదేవిధంగా మొక్కులు తీర్చుకుంటున్నారు. కోరికలు కోరుకుంటూ పూజలు నిర్వహిస్తున్న, ప్రార్థనలు నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇప్పటికే వచ్చే భక్తులు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ కొందరు భక్తులు వీళ్ళు అడగదాం. సార్, ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఏ రోజు కోసం వచ్చారు? ఖమ్మం డిస్ట్రిక్ట్ రోడ్డు పడుతున్నాము. గతంలో వచ్చాము, ఇప్పుడు వస్తున్నాం. 6th ఇయర్. అమ్మా, మీరు చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీరు బెంగళూరు నుంచి వచ్చాము. మాది నెగిటివ్ పులివెందుల 5 years నుంచి. అయితే ప్రధానంగా ఇక్కడ కోటమెట్టులోని అమీనియా మసీద్ దగ్గర ఈ గంధాన్ని తయారు చేస్తారు. మొత్తం 12 బిందెల్లో ఈ గంధాన్ని తీసుకొని గుర్రాల మీద మేళతాళాల మధ్య వారిని పవిత్రంగా ఈ బారా షాహిద్కి ఈ గంధాన్ని తీసుకొస్తారు. 12 బిందెల్లో తీసుకొని వచ్చిన తర్వాత కడప పీఠాధిపతి ఎవరైతే ఉన్నారో ఆరిఫుల్లా హుస్సేన్, అతను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ గంధాన్ని తీసుకోవడం జరుగుతుంది. 12 బిందెల్లోనే ఒక గంధాన్ని ఈ అమరవీరులు బారా షాహిద్లు ఎవరైతే ఉన్నారో ఈ 12 సమాధులకు ఆ గంధాన్ని కడప పీఠాధిపతి ఆరిఫుల్లా హుస్సేన్ లేపనం చేస్తారు. లేపనం చేసిన తర్వాత మిగతా గంధాన్ని భక్తులకు పంచిపెడతారు. అదేవిధంగా కొంత గంధాన్ని పక్కనే ఉన్న స్వర్ణాల చెరువులో కలపడం జరుగుతుంది. అయితే ఈ స్వర్ణాల చెరువులో కలిపిన తర్వాత ఆ స్వర్ణాల చెరువులో ఉన్న వాటర్కి ఒక పవిత్రత వస్తుంది. అప్పటి నుంచి కూడా రొట్టెలు పట్టుకునే వాళ్ళు భారీగా తరలి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఈ గంధ మహోత్సవం అనేది రాత్రి ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పటికే ఇది రాష్ట్ర పండుగ కాబట్టి అధికారులంతా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు గంధ మహోత్సవానికి సంబంధించి. అదేవిధంగా నిన్న మంత్రి నారాయణ ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ఎప్పటికప్పుడు ఇక్కడున్న పరిస్థితులను కూడా తెలుసుకున్నారు. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించిన పరిస్థితి. అదేవిధంగా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అదేవిధంగా నిన్న మంత్రి నారాయణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రజలంతా కూడా మంచిగా ఉండాలని రొట్టెను కూడా పట్టుకోవడం జరిగింది. ఈ విధంగా రెండో రోజు కూడా ఇక్కడ బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ అనేది ఘనంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 TV, బారా షాహిద్ దర్గా నుంచి.